గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. పేరు శిరీష, మాది విజయవాడ ప్రసాదంపాడు SCR సెంటర్. మేము భవ్యశ్రీ పేపర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి 8 years అవుతుంది. మా దగ్గర రా మెటీరియల్ దొరుకుద్ది, లామినేషన్, కటింగు, ప్లేట్లు, బయట డెలివరీ వరకు చేస్తాం. లామినేషన్ బయట జంగారెడ్డి గురి నుంచి పేపర్ తెచ్చి ఢిల్లీ నుంచి ఫిలిం తెస్తాము. దీంట్లో 3 రకాల ఫిలింలో 3 రకాల క్వాలిటీస్ ఉన్నాయి, పేపర్లో కూడా 3 రకాల క్వాలిటీస్ ఉన్నాయి. సైజెస్ ఉన్నాయి, 70 సైజు, 16 సైజు, 14 సైజు. టిఫిన్ ప్లేట్లు కూడా రెడీ చేస్తాం మేము. టిఫిన్ ప్లేట్లలో కూడా 3 సైజులు ఉన్నాయి, 7 నెంబరు, 9 నెంబరు, 10 నెంబరు, 3 సైజులు వస్తాయి టిఫిన్ ప్లేట్లు వచ్చి. లామినేషన్ చేసి పేపర్ తీసుకొచ్చి లామినేషన్ రోల్ మీద ఎక్కించి ఫిలింకి కలిపి లామినేషన్ చేస్తాము. దాన్ని కటర్ మీద కట్ చేస్తాము, సైజుల వారీగా కట్ చేసుకుంటాం. 3 సైజులు కటర్ మీద కట్ చేసిన తర్వాత బయట ఫ్రెంచింగ్ మిషన్ ఉంది, ఆ మిషన్ మీద ఫ్రెంచ్ చేస్తాం. లేడీస్ దాని మీద వర్క్ చేస్తారు. మాకు 3 మిషన్స్ ఉన్నాయి బయట. 3 మిషన్స్కి 6 నెంబర్స్ లేడీస్ ఉంటారు, ప్యాకింగ్కి వచ్చి 2 నెంబర్స్ ఉంటారు లేడీస్. రోజుకొచ్చి మేము బయట డైకి వచ్చి బఫే అయితే 5,000 తీస్తాము. పేపర్ ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు అయితే 7,000 దాకా తీస్తాము. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి. దీంట్లో సిల్వరు, గ్రీను, మల్టీ కలర్ అని 3 సైజులు వస్తాయి. సిల్వర్ అయితే రేటుకు తక్కువ పడుద్ది, మల్టీ కలర్ కొంచెం రేట్ ఎక్కువ, గ్రీన్ మీడియంలో ఉంటుంది. దీంట్లో సిల్వర్లో కూడా సెకండ్ క్వాలిటీ ఉంది, స్టాంపింగ్ అని, అది ఇంకా రేట్ తక్కువ పడుద్ది. అది కస్టమర్ యూజ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకి ఏది నచ్చితే అది ఇస్తాము. బయట కస్టమర్స్ కూడా మేమే డెలివరీ పంపిస్తాము. వాళ్ళు ఏ సైజు ప్యాకింగ్ అడిగితే ఆ సైజు ప్యాక్ చేసి వాళ్ళకి ఎంత ప్యాకింగ్ కావాలంటే అంత ప్యాకింగ్. ఆటో మాకు ఉంది, మేమే డెలివరీ చేస్తాము. లేదు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళినా పర్లేదు. రా మెటీరియల్ అయితే వాళ్ళే పట్టుకెళ్ళాలి, ఓన్లీ ప్లేట్ల వరకు అయితే మేము ఇస్తాం. ఎవరికైనా పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయొచ్చు. అంటే ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువగా సింగిల్ మిషన్స్ పెట్టుకుని లేడీస్ ఇంట్లో ఉండేవాళ్ళు రన్ చేసుకోవచ్చు. జెంట్స్ ఒక సింగిల్ మిషన్ అయితే జెంట్స్తో సంబంధం లేకుండా లేడీసే చేసుకోవచ్చు. అలా ఎవరికైనా చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే రా మెటీరియల్ మేము ఇస్తాము, మళ్ళీ ప్లస్ మిషన్లు కూడా తయారు చేసి ఇస్తాము. ఇక్కడ నుంచి ప్రసాదంపాడు నుంచి మిషన్ వచ్చి 90,000 పడుద్ది. రా మెటీరియల్ వచ్చి తయారు చేసే సైజులను బట్టి. మిషన్ అంటే ఒక మిషన్ 2 డైలు వస్తాయి ఒక మిషన్కి వచ్చి, వాళ్ళ ఇష్టం. అది బఫే అయినా పర్లేదు, లేదు షీట్లు కావాలన్నా పర్లేదు, వాళ్ళు కోరుకునే చాయిస్ని బట్టి డైలు తయారు చేసి ఇస్తాం. అది మీకు మిషన్లో ఏమన్నా కావాలంటే మా నెంబర్ కాల్ చేసి చెప్తే మేము దానికి మీకు ఫోన్లో మాట్లాడి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాం. నమస్కారం అండి, శివకృష్ణ నా పేరు. మాది ప్రసాదంపాడు విజయవాడ. ఇక్కడ పేపర్ ప్లేట్ కంపెనీ పెట్టినాను. మీకు పేపర్ ప్లేట్స్ ఎలా తయారు చేయాలో మీకు విధానం చెప్తూ ఉంటాను. మేము క్రాఫ్ట్ జంగారెడ్డి గుడి నుంచి తీసుకొస్తూ ఉంటాం. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రా మెటీరియల్ మిషన్ మీదకి ఎక్కించి గమ్మింగ్ చేస్తుంటాం. వితౌట్లో వస్తుంది క్రాఫ్ట్ పేపరు, విత్ ఫిలిము జర్మనీ నుంచి వస్తుంది. అది జర్మనీ అండ్ యూరోప్ రెండింటి నుంచి వస్తుంది. 2 కంబైన్ చేసి గమ్మింగ్ చేసి మళ్ళీ కటింగ్ మిషన్ మీద పంపించి మనకు కావాల్సిన సైజుల వరకు కటింగ్ చేసుకుని తర్వాత డై మేకింగ్కి వెళ్తుంది. డై నుంచి ప్లేట్ తయారై తర్వాత ప్యాకింగ్కి వెళ్తుంది. ప్యాకింగ్కి వెళ్ళిన కాడి నుంచి తర్వాత కస్టమర్లు ఏ ప్యాకింగ్ అడుగుతారో ఆ ప్యాకింగ్ ప్రకారంగా ప్యాకింగ్ చేసి దాన్ని బట్టి సేల్ చేస్తూ ఉంటాం. ఇది సైజెస్ 3 సైజెస్ ఉంటాయి, 14, 16, 17. బఫేలో 12 సైజు వస్తుంది. టిఫిన్ ప్లేట్లో 7, 8, 9, 10 4 సైజులు వస్తాయి. వాటికి రా మెటీరియల్ కూడా తయారు చేస్తుంటాం ఇక్కడే ప్రసాదంపాడులో. స్టార్ట్ చేసి 8 years అవుతుందండి. లాభ నష్టాలు అంటే ఎక్కువగా సొంత వాళ్ళు చేసుకోవాలి ఎక్కువగా, తర్వాత హెల్పర్ని చూసుకోవాలి. అంటే ఎన్నాళ్ళకే అంటే డైలీ వేర్ తయారు చేస్తుంటాం. మార్నింగ్ నెక్స్ట్ డేకి వాళ్ళు తయారవుతూ ఉంటుంది. సొంతంగా కష్టపడుకుంటే బాగానే ఉంటుంది. మిషన్ కావాలంటే తయారు చేస్తాం మేము. మిషనరీ కూడా మా కంపెనీలో తయారు చేస్తాం. మిషనరీ కాస్ట్ ఎలా ఉండొచ్చు? 90,000 పడుతుందండి. ఇప్పుడు ఈ టోటల్ ఒక యూనిట్ పెట్టాలంటే జనరల్గా వాళ్ళకి మినిమంగా ఎంత ఖర్చు అవుతుంది?
ఇప్పుడున్న మిషనరీ అన్ని చూపించాలంటే ఒక 10 lakhs పెట్టుకోవాలండి రా మెటీరియల్ మిషనరీతో కలుపుకుని. దీనికి ఏమైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి అలా పర్మిషన్ తీసుకోవాలి? అది తీసుకోవాలి, పవర్ కేటగిరీ 2 తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, లైసెన్స్ జిఎస్టీ అంటే 50,000 లోపు అయితే పర్లేదు, కానీ మామూలు చిన్న చిన్నగా చేసుకున్న బాగానే ఉంటుంది. బాగా బల్క్ చేసిన అవుట్పుట్ తీసుకోండి.